హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే తామా మూవీకి సంబంధించి, అలాగే కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో అంటే మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 109,32,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ సినిమాని మెయిన్గా 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా హిందీ లాంగ్వేజ్లో, ఇంకా మన తెలుగు లాంగ్వేజ్లో. ఎందుకంటే రష్మిక మందన ప్రజెంట్ ఆల్ ఇండియా క్రష్, అలాగే తొందరలోనే మన తెలుగు ఇంటికి ఆమె కోడలయ్యేలా ఉంది కాబట్టి సో ఆమె మూవీని ఇక్కడ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 8వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,68,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 4,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 9 రోజుల్లో 119,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 142,80,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆయుష్మాన్ ఖురానా ఇంకా రష్మిక మందన ప్రధాన పాత్రలు నటించిన తామా మూవీ మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 160,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. బడ్జెట్ వచ్చేసి 145 కోట్లు, అంటే బడ్జెట్కి మించి ఒక 15 కోట్ల రూపాయలు ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నటించి ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 26 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 608,41,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 27వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,72,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 3,10,00,000 రూపాయల నెట్ కలెక్షన్ని ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 28 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 615,23,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 736,73,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటించి ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 28 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 858,91,00,000 రూపాయలు వసూలు చేసి 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అయితే కాంతారా చాప్టర్ 1 నిలిచింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 125 కోట్ల రూపాయలు. ఆ విధంగా చూసిన ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో నాకు తెలిసి ఇంకొక 20 నుంచి 30 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన దర్శకత్వంలో ప్రభాస్ గారు ఇంకా రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు నటించిన సినిమా బాహుబలి 2015లో రిలీజ్ అయ్యి అప్పట్లో మన తెలుగు సినిమాని పాన్ ఇండియా వైజ్గా తీసుకెళ్లి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత 2017లో బాహుబలి 2 సినిమా వచ్చి దాదాపుగా ఇండస్ట్రీ రికార్డులు అన్ని బద్దలు కొట్టి దాదాపు 1,800 కోట్లకు పైగా వసూలు చేసిన ఆ వండర్ ఏదైతే ఉందో ఆ వండర్ని దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ 2 పాటలను కలిపి రిలీజ్ రూపంలో, అది ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్లో కాదు అన్ని లాంగ్వేజ్లో కలిపి తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాని అయితే శుక్రవారం రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సినిమాకి 3 రోజుల వీకెండ్ రాబోతుంది. అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు శుక్రవారం సంబంధించిన బుకింగ్స్ ఈ రోజు వరకు ఎంతవరకు రావడం జరిగింది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు బుకింగ్స్ వచ్చేసి అంటే శుక్రవారం బుకింగ్స్ వచ్చేసి 5,27,00,000 రూపాయలని ఇప్పటివరకు వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి శనివారం రెండో రోజు బుకింగ్స్ వచ్చేసి 1,63,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు సండే రోజు ఈ సినిమా బుకింగ్స్ వచ్చేసి ఇండియా బుకింగ్స్ వచ్చేసి 1,86,00,000 రూపాయలని వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల బుకింగ్స్ వచ్చేసి మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 8,76,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి దాదాపుగా 6,21,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా వరల్డ్ వైడ్ బుకింగ్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ వచ్చేసి 14,97,00,000 రూపాయలని బాహుబలి ఎపిక్ సినిమా ఇప్పటివరకు అయితే రిలీజ్లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 2 రోజుల టైం ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్లో ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఈజీగా బుకింగ్స్లోనే నాకు తెలిసి 25 నుంచి 30 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే మొదటి రోజు ఈజీగా 50 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. లాంగ్ రన్లో 200 నుంచి 300 కోట్ల వరకు వసూలు చేసి రిలీజ్లో కొత్త రికార్డ్స్ని అయితే ఈ సినిమా సెట్ చేస్తుంది అని చెప్పి ట్రేడ్ పండితులు సలహాలు సూచనలు అయితే ఇస్తున్నారు. సో ఫైనల్గా ఇదనమాట బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, తామా మూవీకి సంబంధించి, కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.